భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి పెరుగుతుంది. తాజాగా వరద ప్రవాహ వేగం పుంజుకుంది. ప్రస్తుతం 46.6 అడుగులతో ప్రవహిస్తోంది. ఉదయం 11 గంటలకు 45 అడుగులకు చేరుకున్న ప్రవాహం మధ్యాహ్నం 1 గంటకు 46.6 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గడిచిన 2 రోజులుగా పెరుగుతూ తగ్గుతూ గోదావరి దోబూచులాడుతుంది. 3 రోజులుగా మెల్లగా పెరుగుతున్న గోదావరి ఉధృతి తాజాగా వేగం పుంజుకుంది. దీంతో అటు అధికారులు ఇటు ముప్పు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతి పెరిగిపోవడంతో మళ్లీ లోతట్టు ప్రాంతాలు మునుకకు గురవుతున్నారు. స్థానిక ఏటపాక వాగు పొంగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. భద్రాచలం ఆర్డీఓ పోలీసుల సిబ్బంది పూర్తి స్థాయి పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. మరోవైపు రెడ్డిపాలెం సారపాక మధ్యలో ప్రధాన రహదారిపైకి గోదావరి వరద నీరు చేరుతుంది. దీంతో ఈ దారిలో కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా గోదావరి వరద మరింత పెరిగిపోవడంతో చుట్టుపక్కల మండలాల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాగా వరద ఉధృతి 50 అడుగుల మేర పెరిగే అవకాశాలున్నట్లు సిడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతంలో వరద ఉధృతి పెరిగిపోవడంతో గోదావరి వేగంగా పెరగడంతో 53 అడుగులకు చేరితే 2 ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 46.6 అడుగులుగా కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక 43.00 అడుగుల వద్ద జారీ చేశారు. వరద 48 అడుగులకు చేరితే 2 ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 53 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.